మన ప్రభుత్వం ఈ రంజాన్ ఇఫ్తార్ విందులను కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నిర్వహించడం అనేది ప్రారంభించడం జరిగింది. భారతదేశంలో ఏ రాష్ట్రాలలో ఏ విధమైన పరిస్థితులు ఉన్న సందర్భంలో తెలంగాణలో కేసీఆర్ గారు ఆ రోజు ఒక మంచి ముందడిగేసి దేశానికి మొత్తం ఆదర్శంగా ఉండే పద్ధతుల్లో అన్ని పండుగల్ని అందరం ఆదరించాలి, ఈ దేశం భిన్నత్వంలోనే ఏకత్వాన్ని సాధించిన దేశం, గాంధీ మహాత్ముడు కోరుకున్న గంగా జమున తహసీల్కి నిదర్శనం మన తెలంగాణ, మన హైదరాబాద్. అందుకే ఒకరికొకరు గౌరవించే విధానం ప్రజలకు నేర్పాలంటే అది ప్రభుత్వంతోనే ప్రారంభం కావాలని చెప్పి ప్రభుత్వం ద్వారానే ఇఫ్తార్ విందులు ఇవ్వడం కానీ, తోఫాలు ఇవ్వడం కానీ, అందులో ఉండే బీదవారు కూడా పండుగను ఉత్సాహంగా జరుపుకోవాలని చెప్పి అందరితో కలిసి వారికి కూడా నూతన వస్త్రాలు ఇచ్చే కార్యక్రమం, బతుకమ్మ సందర్భంగా కూడా మహిళలందరూ కూడా బట్టలు ఇచ్చే కార్యక్రమం, చీరలు ఇచ్చే కార్యక్రమం, ఇవన్నీ చేసి దేశంలో ఒక తెలంగాణ రాష్ట్రంలోనే ఇంత అద్భుతమైన వాతావరణం ఉంది, అన్ని సంస్కృతులు కలిసి ప్రవహించే అద్భుతమైన సమాజం మా తెలంగాణ సమాజం అని చెప్పి ప్రపంచానికి చెప్పే పద్ధతుల్లో ఈ కార్యక్రమాన్ని మనం తీసుకోవడం జరిగింది. మరి ఈ ప్రభుత్వం కూడా, వచ్చిన ప్రభుత్వం కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగించడం సంతోషం. ఈ దేశానికి ఒక మంచి సందేశాన్ని పంపే అవకాశం తెలంగాణ కొనసాగించుకోవడం ఇది మన సంస్కృతిలో భాగం. దాంట్లో భాగంగా ఈరోజు ప్రభుత్వం నిర్వహించిన ఈ ఇఫ్తార్ విందు కార్యక్రమానికి వచ్చిన